సంపాదించిన దాంట్లో దేవునికి ఇవ్వు. కానీ కొత్త నిబంధనలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ఏం తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వీటి కోసం మీరు కష్టపడకండి. మొదటిగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అవన్నీ కూడా మిమ్మల్ని ఫాలో అవుతాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ రివర్స్ చేసిండు. కవెనెంట్ ఏం చేసిండంటే, నువ్వు సంపాదించు, నువ్వు కష్టపడప్పుడు నువ్వు పైకి వస్తావు. నువ్వు సంపాదించిన ప్రతి దాంట్లో తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఆ పాప పరిహారార్థంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. అదొక కవెనెంట్, అదొక నిబంధన. కానీ కొత్త నిబంధనలో నువ్వు నన్ను ఫాలో చేస్తే చాలు, అన్ని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఫాలో అవ్వటమే న్యూ కవెనెంట్. దేవుణ్ణి ఆయనను ఫాలో కావటమే న్యూ కవెనెంట్. ఆయన సన్నిధిలో నువ్వు పొందుకోవాలంటే యు హ్యావ్ టు ఫాలో జీసస్ అంతే.